ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని మీకందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనము ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి నేర్చుకుందాం. ఆ అంశము నేను ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాను. క్రీస్తును దేవుడు కాదంటున్న తప్పుడు బోధకులు. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఈ రోజు యొక్క పరిస్థితిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి శతాబ్దంలోని, రెండవ శతాబ్దం, మూడవ శతాబ్దంలోని క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి చాలా తప్పుడు బోధలు చేశారు తప్పుడు బోధకులు. అనేక మంది ఆయన ఒక సాధారణమైన వ్యక్తి, ఆయన దేవుడు కాదు, ఆయన దైవత్వాన్ని కలిగి లేడు అని చెప్పేసి చాలా తప్పుడు బోధలు చేశారు. అదే రీతిగా ఈరోజు కూడా అనేక మంది ఈరోజు తప్పుడు బోధన చేస్తూ ఉన్నారు. వారిలో ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే చర్చ్ ఆఫ్ క్రైస్ట్లోని ఒక తెగవారు యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పేసి బోధిస్తూ ఉంటా ఉన్నారు. దాని తర్వాత యెహోవా సాక్షులు అనే ఒక గుంపు కూడా ఉంది. వీరు కూడా క్రీస్తు యొక్క దైవత్వాన్ని తృణీకరిస్తూ ఉంటా ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే వన్ గాడ్ బిలీవర్స్ అని ఇంకా చాలా మంది మరి ఈ యొక్క డినామినేషన్స్ లేకపోతే గ్రూపులు వాళ్ళు క్రైస్తవులను పిలుచుకుంటూ మరి క్రీస్తు యొక్క దైవత్వాన్ని వారు అంగీకరించడం లేదు. కాబట్టి ఈరోజు మనం క్రైస్తవాన్ని పరిశీలన చేసినట్లయితే ఒక గలిబిలిలో ఉంది. నిజంగా వాక్యం ఏం బోధిస్తూ ఉంది, వాక్యము ఏం మాట్లాడుతూ ఉంది అనేది మరి అనేక మంది వచ్చి తప్పుడు బోధకులు కన్ఫ్యూజ్ చేయడం వల్ల చాలా మంది క్రైస్తవులు తప్పు మార్గులని వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కొద్ది నిమిషాలు క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి మనం మాట్లాడదాం. దానికంటే ముందుగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము బైబిల్ బోధించే ఒక విషయం ఏంటంటే, మనకు దేవుడు తనను తాను ముగ్గురు వ్యక్తులుగా కనబరుచుకున్నాడు కదండి. తండ్రి, కుమారుడిగా, పరిశుద్ధాత్మ. సో మనము ముగ్గురు దేవుళ్ళు అని అనట్లేదు, కానీ దేవుడు ఒక్కడే, కానీ ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు అనే సత్యం మనకి కనబడతాం. ఎందుకంటే మన బైబిల్లో చూస్తే చాలా చక్కగా వివరించబడింది. ఆ యొక్క సిద్ధాంతాన్ని మనము తర్వాత నేర్చుకుందాం. కానీ ఈరోజు మనము గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, త్రిత్వ సిద్ధాంతాన్ని అంగీకరించని వారు ఈ యొక్క తప్పుడు బోధను చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్లో అది చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఈరోజు మనము క్రీస్తుని దేవుడు కాదంటున్న తప్పుడు బోధకులు అనే విషయాన్ని గురించి మనం మాట్లాడదాం. బైబిల్ ఏం బోధిస్తూ ఉంది క్రీస్తు గురించి, ఆయన యొక్క దైవత్వాన్ని గురించి బైబిల్ ఏం బోధిస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం. మొదటిగా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు తర్వాత 14 వచనం చదువుతాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక విషయాన్ని మనం గమనించగలం. ఫస్ట్ ఆదియందు వాక్యం ఉండెను అన్నాడు. వాక్యం అనేది వేరు కదండి. వాక్యము దేవుని యొద్ద ఉండెను అన్నాడు. ఇక్కడ దేవుని గురించి వేరేగా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత వాక్యము దేవుడై ఉన్నాడు అని అన్నాడు. ఇక్కడ మనకి సింపుల్గా అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటున్నారు. ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. మొదటిగా దేవుడు, రెండవది వాక్యం. ఇంకా మనం చూసినట్లయితే ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అన్నాడు. ఇక్కడ మరలా దేవుడు అన్నాడు. ఇప్పటిదాకా వాక్యం అని చెప్పి ఆ వాక్యానికి ఆయన అనే ఒక మరి ప్రణవుని ఇస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ ఆయన లేకపోతే వాక్యము అనేది ఎవరి గురించి మాట్లాడుతుంది అనేది మనకి ముందు చాలా స్పష్టంగా రాయబడింది. ఒకసారి దానికంటే ముందు ఎక్కడున్న వచనాన్ని చదువుదాం. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదన్నాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఆ వాక్యము యోహాను ఎవరైతే ఆయనని సంబోధించాడో ఆయనంట సృష్టికర్త. అందుకని ఇక్కడ ఏమంటా ఉంటున్నాడంటే, సమస్తమును ఆయన మూలముగా కలిగిను అంటే ఎవ్రీథింగ్ దట్ ఈస్ సీన్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఈజ్ క్రియేటెడ్ బై హిమ్. మనం చూసేది ఈ సృష్టిలో కలిగి ఉన్నది సమస్తం కూడా అంట ఆయన చేత చేయబడింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే మనకి భూలోకంలో ఉన్నవన్నీ కూడా మనకి కళ్ళకి కనిపించేవి కావచ్చు, కనిపించినవి కావచ్చు, ఆకాశములు కావచ్చు, భూమి కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆయన చేత చేయబడిందంట. తర్వాత ఏం చెప్తున్నాడు? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఎవరు కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించింది?
శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. అందుకని ముందు చెప్తా ఉంటాడు, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రిని కనబరిచినది, తండ్రిని చూపించింది ఎవరు అనంటే అద్వితీయ కుమారుడు, ఆయన యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే స్పష్టంగా రాయబడి ఉంది ఏమనంటే యేసుక్రీస్తు వారు దేవుడు, ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడు, ఆయన దేవునిగా ఉన్నాడు. కానీ 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి ఒక శరీరాన్ని ధరించుకుని పాప యొక్క వెలను చెల్లించి దేవుని యొక్క ఉగ్రత నుంచి మనల్ని తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడనే సత్యం మనకి కనబడతా ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేసింది. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఎవరు? యేసుక్రీస్తు వారు. మనం ముందున్న వచనాలు చదివితే గనుక అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది అనమాట. యేసుక్రీస్తు వారి గురించి పౌలు కొలసీ సంఘానికి రాస్తా ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఇక్కడ చాలా మంది మరి వంకర బోధను బోధిస్తూ వాళ్ళు వాక్యాన్ని ఉన్నట్టుగా వివరించుకోకుండా ఇక్కడ తండ్రి గురించి మాట్లాడుతూ ఉంది, లేకపోతే నూతన సృష్టి గురించి మాట్లాడుతూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మనం చూస్తే ముందు వచ్చిన చదివితే, అందుకనే బైబిల్ని చదవడం కూడా మనం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎలా పడితే అలా చదవకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు. అంటే ఏంటి? తండ్రి ఏ విధంగా అయితే దైవత్వాన్ని కలిగి ఉన్నాడో అదే విధంగా క్రీస్తు కూడా దైవత్వాన్ని కలిగి ఉన్నవాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. హీ ఈజ్ బిఫోర్ ద క్రియేషన్. సృష్టి అంతా లేకముందే ఆయన ఉన్నాడు. దేవుడు నిత్యం ఉన్నవాడు. అదే ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వము ఆయన యందు సృజించబడెను. చూడండి దేవుని బిడ్డలారా, సర్వం అంట ఎలా వచ్చింది అని అంటే యేసుక్రీస్తు వారు సృజించారు. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించను. మనం చూసినట్లయితే సర్వం అంట యేసుక్రీస్తు వారు చేశారు, ఆయన కోసం చేశాడు, ఆయన మహిమ కోసం చేశాడు. ఇంకా మనం ముందుకు చదివినట్లయితే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. అంటే హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈజ్ ఎగ్జిస్టెడ్. ఈరోజు మనం చూస్తున్నవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దానికి మూలం, దాన్ని చేసింది ఎవరంటే యేసుక్రీస్తు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘానికి శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు వారని మనకి చాలా స్పష్టంగా రాయబడింది. ఎఫెసీ రాసిన పత్రికలో కానీ కొలసీ రాసిన పత్రికలో కానీ. ఇక్కడ కూడా చాలా మంది మళ్ళీ దీన్ని తప్పుగా బోధించడానికి చూస్తారు. కానీ ఇక్కడ సంఘానికి శిరస్సు క్రీస్తు అని ఇక్కడ మనకి చాలా స్పష్టంగా ఉంది. ఆయనే సమస్తాన్ని సృష్టించాడని చెప్పేసి రాయబడింది. ఆయన అన్నిటికంటే ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయనకు అన్నిటికంటే ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుట్లో ఆది సంభూతురాయను. ఆయన మన కోసం వచ్చి చనిపోయి సమాధి మృతుల్లో తిరిగి లేవడం కూడా ఆయనే ఆది సంభూతుడు, ఆయనే మొదటివాడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు దేవుడు అని ఎక్కడా చెప్పలేదని చెప్పేసి చాలా మంది తప్పుడు బోధకులు మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లోని ఇంత స్పష్టంగా రాయబడి ఉంటే వాళ్ళు గ్రహించలేకపోతా ఉన్నారు. అయినా క్రీస్తుని దేవుడిగా గమనించాలి అంటే ముందు వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తేనే తప్పితే, వాళ్ళు రక్షించబడితేనే తప్పితే వాళ్ళు దేవుడిగా క్రీస్తుని అంగీకరించలేరు. ఇక్కడ మనం చూసినట్లయితే పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అన్నాడు. ఇక్కడ పౌలు గారు రోమా సంఘానికి రాస్తా ఉంటున్నాడు. ఏమని? ఆయన యొక్క శరీర జీవితాన్ని, లేకపోతే ఆయన ఈ లోకంలో జన్మించిన జీవితాన్ని గురించి మాట్లాడాడు. పితరులు వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అన్నాడు. దీని ముందు మనం చూసినట్లయితే యూదుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో అందుకని ఏమన్నాడంటే శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అన్నాడు. కానీ ముందు చూడండి ఒకసారి, ఈయన ఎవరు? క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అన్నాడు. ఇంత స్పష్టంగా బైబిల్లో రాయబడితే ఈరోజు కొంతమంది దాన్ని గ్రహించలేక, ఇతర వాక్యాలను అర్థం చేసుకోలేక, ఒక ఐక్యంగా బైబిల్ని ఎలా చదవాలి అనేది గ్రహించలేక క్రీస్తు యొక్క దైవత్వాన్ని
వాళ్ళు అంగీకరించట్లేదు, వాళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఈయన సర్వాధికారి అయి, అంటే సర్వం అధికారం కలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు. అందుకని అంటా ఉంటున్నాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎవరు స్తుతికి పాత్రులండి? దేవుడు మాత్రమే స్తుతికి పాత్రుడు. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు వారు సర్వాధికారి, కానీ ఆయన మనిషిని రక్షించడానికి, రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి ఒక మనిషిగా వచ్చాడు. కానీ స్తోత్రానికి అర్హుడు ఎవరంటే, మహిమకు అర్హుడు ఎవరంటే, స్తుతికి అర్హుడు ఎవరంటే, ఆరాధనకు పాత్రుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు కూడా అని ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడింది. సో మనము ఈ వాక్యాన్ని కూడా గమనించాలి. ఇంకా మనం ముందుకు వెళ్తే దేవుని బిడ్డలారా, పౌలు ఫిలిప్పీ రాసిన పత్రికలోని ఒక సత్యాన్ని తెలియజేస్తాడు. 2వ అధ్యాయం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు అన్నాడు. ఇక్కడ మొదటిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకున్నాడు అనే సత్యం మనకు కనబడతాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే 28వ వచనంలోనే అక్కడ ఆయన తనను తాను తగ్గించుకుని అనేకుల కొరకు చనిపోవడానికి వచ్చాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు తెలియజేసే విషయం ఏంటంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి అన్నాడు. దేవుని స్వరూపం అంటే ఏంటండి? ఇక్కడ తండ్రి ఏ విధంగా అయితే నిత్యత్వాన్ని కలిగి ఉన్నాడు, తండ్రి ఏ విధంగా అయితే శక్తిని కలిగి ఉన్నాడు, తండ్రి ఏ విధంగా అయితే ఘనతలు కలిగి ఉన్నాడు, తండ్రి ఏ విధంగా అయితే మరి నిరంతరం ఉన్నవాడిగా ఉన్నాడు, అదే విధంగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. అందుకనే దేవుని స్వరూపం అన్నాడు. ఇక్కడ దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకోలేదంట. అంటే దేవునితో ఆయన సమానం, హీఈస్ ఈక్వల్ విత్ ఫాదర్. తండ్రితో ఆయన సమానంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే పౌలు చెప్తా ఉన్నాడు, ఆయన తండ్రితో సమానంగా ఉన్నాడు, కానీ మనుషుల యొక్క రక్షణ ప్రణాళిక నెరవేర్చడానికి, పాపి కోసం చనిపోవడానికి, నీ కోసం నా కోసం చనిపోవడానికి ఆయన తను తగ్గించుకొని మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకుంది. ఎవరండి? హీ హిమ్సెల్ఫ్ హంబల్డ్. యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకున్నాడు. ఇంకా మనం చూస్తే అందుచేతనే పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమునందు వంగునట్లు, అందుచేతన పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి యందు ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని అన్నాడు. ఈ ప్రభు అనే మాట లార్డ్, కురియోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది బిడ్డ. ఇదే పదము యెహోవాకు వాడబడింది పాత నిబంధనలో. అంటే ఈక్వల్, దేవుడు అనే మాట యొక్క అర్థం ఇది. ప్రభు అంటే రాజు కాదు, ఉట్టి రాజు కాదు. రాజు అనే అర్థం ఉంది, కానీ దానికి మించిన అర్థం ఉన్నది బైబిల్లో మనం చూసినట్లయితే. దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయన అనుగ్రహించెను. యేసుక్రీస్తు వారు మరలా తిరిగి రాబోతా ఉంటున్నాడు. ప్రతి ఒక్కరూ ఆయన దేవుడిగా గుర్తెరగబోతా ఉంటున్నారు. అదే ఇక్కడ చెప్పేది. ఆయన తగ్గించుకున్నందుకు ఆయన హెచ్చించబడ్డాడు అనే విషయం మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఇంకా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, తీతుకు రాసిన పత్రికలో కూడా చాలా డైరెక్ట్గా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. దీన్ని కూడా చాలా మంది వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ సాధారణంగా మనం బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అన్నాడు. ఎవరండి ఇక్కడ? మహాదేవుడు అని చెప్పేసి అన్నాడు. మరలా ఏమన్నాడు? మన రక్షకుడైన యేసుక్రీస్తు. గ్రేట్ గాడ్. ఎవరైనా? యేసుక్రీస్తు. ఇక్కడ గ్రీకు భాషలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఒక రూల్ ఉందన్నమాట. ఆ రూల్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక వచనంలోని లేదా ఒక సెంటెన్స్లోని ఒక ఆర్టికల్ వాడబడి 2 నౌన్స్ కలిపి ఉంటే, ఆ 2 నౌన్స్ కూడా ఒకటే దాన్ని సూచిస్తూ ఉంది అని చెప్పేసి అని అంటారు. ఒకే వ్యక్తికి సూచిస్తూ ఉంది అని చెప్పేసి ఒక ప్రిన్సిపల్ అనేది ఉన్నది అన్నమాట. ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మహాదేవుడు ఎవరైనా, మన రక్షకుడు ఎవరైనా యేసుక్రీస్తు వారు.
మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచామన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు మరలా రానున్నవారు. ఆయన వాగ్దానం చేశాడు, నన్ను నమ్ముకున్న వారందరినీ నేను తీసుకువెళ్తాను, నాతో పాటు వారు ఉంటారు, వాళ్ళు నాతో పాటు జీవిస్తారని వాగ్దానం చేశాడు. అందుకని మహిమ ప్రత్యక్షత కొరకు ఇక్కడ పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు, మనం ఎదురు చూస్తున్నామని చెప్పేసి. ఎంత స్పష్టంగా రాయబడింది దాని బిడ్డలారా. చూడండి, ఇక్కడ ఈ లోకంలో స్వస్థ బుద్ధిని, నీతిని, భక్తిని బ్రతుకుచున్న వాళ్ళని మనకు బోధించుచున్నది అని. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుడు. ఇంకా మనం చూద్దాం, మనము సత్యవంతుడైన వాడిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాం. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. చాలా మంది సహోదరులు నిత్యజీవం ఎవరు ఇస్తారు అని అంటే, నిత్యజీవాన్ని ఎవరు కలిగి ఉన్నారంటే యేసుక్రీస్తు వారని చెప్తారు. కానీ యేసుక్రీస్తు వారి దేవుడు అంటే యేసుక్రీస్తు వారి దేవుడు కాదని అంటారు. ఇక్కడ చూడండి, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారిపై సత్యవంతుని అందున్నాము అన్నాడు. దాని తర్వాత ఆయనే ఎవరు? నిజమైన దేవుడు, నిత్య జీవమైన. నిత్య జీవం ఎవరండి? యేసుక్రీస్తు వారు. యోహాను సువార్తలోని అనేక సందర్భాల్లోని తెలియజేయబడింది ఈ సత్యం. జీసస్ హిమ్సెల్ఫ్ ఈస్ ఇటర్నల్ లైఫ్. యేసుక్రీస్తు వారే నిత్య జీవము, ఆయనే నిజమైన దేవుడు అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, జయించువాడు వీటిని స్వతంత్రించుకొను, నేను అతనికి దేవుడునైందును, అతను నాకు కుమారుడైండును. మరియు ఆయన నాతో ఇట్లన్ను, సమాప్తమైనది, నేనే అల్ఫా ఒమేగా, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పిగొను వానికి జీవజలమును బుగ్గలో నుంచి జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తం నూతనమైనగా చేయుచున్నానని చెప్పాను. ఇక్కడ మనము చూసినట్లయితే ఎవరండి ఇక్కడ మాట్లాడేది? యేసుక్రీస్తు వారు. నేనే అల్ఫా ఒమేగా అన్నది ఎవరు? అల్ఫా ఒమేగా అనే మాట ఏంటండి? దానికి అర్థం ఏంటి? నాకు బిగినింగ్ అనేది లేదు, నాకు ఎండింగ్ అనేది లేదు. నాకు బిగినింగ్ అనేది లేదు, నాకు ఎండింగ్ అనేది లేదు. అసలు నేనే ప్రారంభం, నేనే ముగింపు, ఇంకో విధంగా చెప్పాలంటే. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డరా, ఎవరు మాట్లాడుతూ ఉంటున్నారు? యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటున్నారు. ఏమని అంటా ఉంటున్నారు? నేను అతనికి దేవుడునయ్యుందును, అతను నాకు కుమారుడయ్యుందును అన్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5-7 వచనాలు. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఆయన దేవుడు అని చెప్పుకోలేదని చెప్పేసి చాలా మంది అంటారు. కానీ ఈ వాక్యాన్ని చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారే మాట్లాడుతూ ఉంది యోహానుతో. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తా ఉంటున్నాడు? నేను అతనికి దేవుడయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును అన్నాడు. నేను దేవుణ్ణి అని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పారు. అంత మాత్రం కదా, ఆయన ఏమన్నాడు? ఆయన నాతో ఇట్లా నేను యోహాను రాస్తా ఉన్నాడు, సమాప్తమైనది, నేనే అల్ఫా ఒమేగియు, ఆదియు అంతమునై ఉన్నాడు. ఆది సమస్తాన్ని సృష్టించింది ఎవరంట? యేసుక్రీస్తు వారు. హీ ఈజ్ ద బిగినింగ్ అండ్ హీ ఈజ్ ద ఎండింగ్. ఆయనకి ఆది లేదు, అంతమును లేదు. ఆయన నిత్యం ఉన్నవాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. అందుకనే మనకి చాలా స్పష్టంగా రాయబడింది ఏంటంటే, ఆయన దేవుడని ఆయనంతరికి ఆయన చెప్పుకుంటా ఉంటున్నాడు. చాలా మంది ఏమంటారంటే యేసుక్రీస్తు దేవుడు ఎక్కడ అనలేదని చెప్పేసి చెప్తాంటారు. ఇక్కడ కనపట్ల ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో. ఇంకా మనం చూసినట్లయితే అల్ఫయు ఒమేగియు నేనే, వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువను నేనే అని సర్వాధికారియగు దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు అన్నాడు. యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని? నేనే అల్ఫా, నేనే ఒమేగా, నేను వర్తమాన కాలంలో ఉండేవాడిని, భవిష్యత్ కాలంలో ఉండేవాడిని అని చెప్పేసి చెప్తా ఉంటున్నాడు. అని నేనే సర్వాధికారియగు దేవుడు అన్నాడు. అంటే సర్వం అధికారం కలిగిన దేవునగు ప్రభు అని చెప్తా ఉంటున్నాడు యేసుక్రీస్తు వారు ఆయన గురించి. మొదటి వాడును, కడపటి వాడును, జీవించేవాడిని, మృతుడినైతిని కానీ ఇదిగో యుగయుములు సజీవునై ఉన్నాను అన్నాడు. మరలా చాలా మంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సహోదరులు దీన్ని కూడా వక్రీకరించవచ్చు. ఏమనంటే ఇది తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతుందని. కానీ ఇక్కడ చూడండి, ఎవరు చనిపోయింది? ఎవరు? తండ్రి అయిన దేవుడు చనిపోయాడా చరిత్రలో ఎక్కడైనా? లేదు కదా. చనిపోయింది ఎవరు? యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన ఏమంటా ఉంటున్నాడంటే, ఆయన మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుములు సజీవుడనై ఉన్నాను, మరణపు యొక్కయు పాతాళపు యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే చాలా స్పష్టంగా క్లియర్ కట్గా రాయబడింది ఇక్కడ
ఏంటి? యేసుక్రీస్తు వారు దేవుడని. ఇంకా మనం చూద్దాం. ఆయన విశ్రాంతి దినము నాచారము ఆయన విశ్రాంతి దిన ఆచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానంగా చేసుకుని గనుక ఇందు నిమిత్తం యూదులు ఆయన్ను చంపవలని మరీ ఎక్కువగా ప్రయత్నం చేశారు. యేసుక్రీస్తు వారు దేవుడు ఎక్కడ అనలేదని చెప్తారు. ఇది ఇక్కడ కూడా రాయబడింది. ఒక రకంగా యూదులకు కోపం ఎందుకు వచ్చిందంటే ఆయన దేవుడితో ఈక్వల్ చేసుకున్నాడు కాబట్టి, ఆయన దేవుడు అని చెప్పాడు కాబట్టి యూదులకు కోపం వచ్చింది. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చును అన్నాడు. తండ్రి ఎవరిని గురించి తీర్పు తీర్చడు కానీ తండ్రి మృతులకు ఎలాగో లేపి బ్రతికించును, అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వాడిని బ్రతికించును. అంటే ఒక వ్యక్తిని బ్రతికించాలి అని అంటే ఒక వ్యక్తి జీవం పైన అధికారం ఎవరికి ఉంటుందండి? దేవుడికి మాత్రమే. యేసుక్రీస్తు రామనాడు దేశ ఐ హ్యావ్, అది నేను కలిగి ఉన్నానని చెప్తా ఉంటున్నాడు. అంటే ఒక వ్యక్తిని బ్రతికించే శక్తి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచమని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించను అన్నాడు. కుమారుని గణపరచువాడు ఆయన పంపిన తండ్రిని గణపరచును. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. ఒకవేళ యేసుక్రీస్తుని మీరు దేవుడిగా నమ్మట్లేదు అని అంటే మీరు తండ్రిని కూడా నమ్మట్లేదు. వాడు తీర్పులను రాక మరల నుంచి జీవంలోని దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఒకవేళ యేసుక్రీస్తుని దేవుడు అని అంగీకరించకపోతే మీరు ఇంకా మరణంలో ఉన్నారేమో. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి అన్నది, దాన్ని వినివారు జీవించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగో తనంతట తానే జీవము కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా స్పష్టమయ్యే విషయం ఏంటంటే దేవుడు ఏ విధంగా అయితే జీవాన్ని కలిగి ఉన్నాడు అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, ఆయన స్వయం భవుడు ఏ విధంగా అయితే ఉన్నాడు అదే విధంగా కుమారుడు కూడా స్వయం భవుడు. నోబడీ హ్యాస్ క్రియేటెడ్ హిమ్, ఆయన ఎవరు చేయలేదు. ఆయన జీవం పైన అధికారం గలవాడు, మరణం పైన అధికారం గలవాడు, సృష్టి పైన అధికారం కలిగిన గొప్ప దేవుడు ఆయన. ఇంకా మనం చూద్దాం. చాలామంది యేసుక్రీస్తు వారు మరి తండ్రిని నా దేవుడు అని సంబోధించాడని చెప్పేసి చాలామంది అంటారు. అందుకనే యేసుక్రీస్తు కంటే యేసుక్రీస్తు ఇంకో దేవుడు ఉన్నాడని చెప్పేసి అంటారు. వాస్తవానికి దాని అర్థాన్ని గ్రహించు. అదే ఒకవేళ అయితే కనుక తండ్రి కూడా కుమారుని గురించి దేవుడిని సంబోధించాడు. ఆ విషయాన్ని గమనించారా మరి? అందుకనే ఫస్ట్ మనము అసలుకి కాంటెక్స్ట్ అనేది తెలుసుకోవాలి, పదాల యొక్క అర్థం అనేది గ్రహించాలి. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరుతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంత్యమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆ కుమారునికి సమస్తమును వారసునిగా నియమించును, ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించును. ఇక్కడ చూడండి ఏమంటా ఉన్నాడు, కుమారుని ద్వారా అంట ప్రపంచమును నిర్మించినట్టు. ఇంకో విధంగా చెప్పాలంటే సృష్టి అంతా ఎవరు చేశారు అని అంటే మనం ఇందులో కొలసి రాసిన పత్రిక, యోహాను రాసిన పత్రికలను చూసిన విధానంగా ఇక్కడ కూడా హెబ్రీలు రాసిన పత్రికలోని గ్రంథకర్త తెలియజేసే విషయం ఏంటంటే సృష్టి అంతా కూడా ప్రపంచములన్నీ కూడా యేసుక్రీస్తు వారు చేశాడు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము మూర్తివంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ చేసి తాను దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అన్నాడు. అంటే ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే హీ ఈజ్ ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్, లేకపోతే ఇంప్రింట్ అనే మాట ఉందన్నమాట. తండ్రి ఏ విధంగా అయితే దైవత్వాన్ని కలిగి ఉన్నాడో అదే విధంగా క్రీస్తు కూడా దైవత్వాన్ని కలిగి ఉన్నవాడు. అదే ఇక్కడ చెప్పే మాట. యేసుక్రీస్తు వారు దేవుడు, తండ్రి ఏ విధంగా అయితే ఆయన దైవత్వాన్ని కలిగి ఉన్నాడు, దైవ లక్షణాన్ని కలిగి ఉన్నాడు, అదే విధంగా హీఈస్ ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ అనమాట. ఇంప్రింట్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్. తండ్రి ఏ విధంగా అయితే దైవత్వాన్ని కలిగి ఉన్నాడు అదే విధంగా క్రీస్తు కూడా దైవత్వాన్ని కలిగి ఉన్న వాడు. అదే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇంకా మనం ముందుకు చదువుదాం. తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపము విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతలకు అందరికంటే శ్రేష్టమైన నామం పొందినని వారికంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామగుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండును అన్నాడు. తర్వాత చదవండి. ఏలైనగా నీవు నా కుమారుడు, నేడు నేను కని ఉన్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రి అయినందున ఆయన నాకు కుమారుడై ఉండెను అనియు ఆ దూతలతో ఎవరితో ఎప్పుడైనా చెప్పినా. అంటే తండ్రి ఎప్పుడైనా దేవదూతల గురించి నా కుమారుడిని సంబోధించాడా? లేదు. నేను కని ఉన్నానని సంబోధించాడా? లేదు.
ఆయన నా కుమారుడైండును అని దేవదూతలతో ఎప్పుడైనా చెప్పినా, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుడిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయమని చెప్పుచున్నాడు. తండ్రి ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారుకి దూతలు ఆరాధించారంట. దేవదూతలు ఆరాధనకు ఎవరు పాత్రులండి? దేవుడు మాత్రమే. ఇక్కడ తండ్రి చెప్పే విషయం ఏంటంటే, కుమారుని గురించి దేవదూతలు మీరందరూ కూడా క్రీస్తుని ఆరాధించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నవాడు. కానీ తన కుమారుని గురించి అయితే ఏమన్నాడంట? తండ్రి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని? దేవా, ఇంగ్లీష్లో గాడ్, నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అన్నాడు. తండ్రి కుమారుని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. తండ్రి కుమారుని ఏమని సంబోధించాడు తెలుసా? దేవా అని సంబోధించాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారునితోనైతే దేవాని సింహాసనం నిరంతరం నిలిచినదంట. తర్వాత ఏమన్నాడు? ఇంకా ముందు చదవండి ఒకసారి. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి. తండ్రి క్రీస్తుని ప్రభు అని పిలుస్తా ఉంటున్నాడు. ఇంకా ఏమన్నాడు? నీవు ఆది యందు భూమికి పునాది వేస్తే, అంటే సృష్టిని చేసింది నీవే అని తెలియజేస్తా ఉంటా ఉన్నాడు. అవి నీ చేతి పనులు అని చెప్పేసి తెలియజేస్తా ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, త్రిత్వములో ఏ సమస్య లేదు. ఈరోజు మనుషులు దాన్ని గ్రహించలేక, బైబిల్ చెప్పే సత్యాన్ని ఆలోచించలేక, అర్థం చేసుకోలేక తప్పుడు బోధన చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తండ్రి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే కుమారుని గురించి, ఆయన దేవుడు, ఆయన తండ్రితో సమానము. ఇంకా మనం ముందుకు చదువుతాం. మత్తయి సువార్త 1:22 ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును. ఇది పాత నిబంధన ప్రవచనం, కానీ మత్తయి సువార్తలో ఇది నెరవేరబడింది. ఇక్కడ తెలియజేసే ఒక సత్యం ఏంటండి? కన్యక ద్వారా జన్మించింది ఎవరు? తండ్రి. క్రీస్తు వారు, యేసుక్రీస్తు. ఆయనకి ఏం పేరంట? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం ఏంటండి? గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనకు తోడు. యేసుక్రీస్తు వారు ఆయన మన మధ్యలోని, మనుషుల మధ్యలోని జన్మించాడు. గాడ్ ఈజ్ విత్ అస్ అంటే దాని అర్థం అదే, ఆయన దేవుడు కానీ మానవత్వాన్ని ధరించుకుని దైవ మానవుడికి ఈ లోకంలోని జన్మించి, జీవించి, మరణించి, తిరిగి లేచాడు. పునరుద్ధానుడై ఆయన పరలోకానికి వెళ్ళాడు. అదే సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా చూడండి, ఆయనను అనుసరింపక మనుషుల పారంప్యాచార్యమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠకులను అనుసరించి మోసకరమైన నిర్ధకమైన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండినేమని జాగ్రత్తగా ఉండుడి. కొలసీ ప్రాంతంలో ఇదే సమస్య వచ్చింది. యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని చెప్పేసి చాలా మంది తప్పుడు బోధ చేస్తూ ఉంటున్నారు. అందుకనే పౌలు రాస్తూ ఉంటున్నాడు, ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, కాబట్టే మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆయన దేవుడు అనేది గ్రహించండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అందుకని ఇక్కడ రాస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు గారు రాసే విషయం ఏంటంటే, ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది అన్నాడు. అంటే ఏంటి? క్రీస్తు మనిషిగా ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఆయన దైవత్వాన్ని కలిగి ఉన్నాడు. డివైన్ అట్రిబ్యూట్స్, డివైన్ నేచర్ అనేది, దైవత్వం అనేది యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నాడు. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. క్రీస్తునందు సర్వపరిపూర్ణత కంటే దైవత్వము నివసిస్తా ఉన్నదని చెప్పేసి చెప్తా ఉంటాం. యేసుక్రీస్తు వారు దేవుడు అనే సత్యాన్ని ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ముందుకు చదివితే, ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి యున్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. మనం ఒక్కడే దేవుడు ఉన్నాడని చెప్తాం. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని ఎవడు చెప్పడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగిడు, ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగినను. ఇప్పుడు చూడండి, మళ్ళా ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగిన అన్నాడు. ఎవరు సమస్తాన్ని చేస్తారండి? క్రియేటర్ మాత్రమే కదా, సృష్టికర్త మాత్రమే కదా. మనము ఆయన ద్వారా కలిగిన వారు. ఈవెన్ మనము మనుషులము, మన ఆయనే చేశాడని ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఎవరు? క్రీస్తు. సో త్రిత్వాన్ని మీరు గ్రహించకపోతే గ్రహించడానికి ప్రయత్నించండి. వాక్యంలో తెలియజేసిన రీతిగా దేవుడు తను ఏ విధంగా కనబరుచుకున్నాడో, ఆయన ఒక్కడే అయినప్పటికీ ముగ్గురు వ్యక్తులుగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని
త్రిత్వములో ఉన్న ముగ్గురు వ్యక్తులు దేవుడు కాదు అని అంటే అది తప్పుడు బోధ, అది వాక్యానుసారమైనది కాదు. ఎందుకనంటే చాలా సందర్భాల్లోని మనం చూస్తూ ఉంటున్నాం ముగ్గురు వ్యక్తులు దైవత్వాన్ని కలిగి ఉన్నవారుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకా చివరిగా ఒక విషయాన్ని చూద్దాం. ఏలైనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్నాడు. ఈ వచనం మనందరికీ తెలుసు. ఈ వచనము యెషయా గ్రంథంలో రాయబడింది. ఇది ఒక ప్రవచనం. ఎవరి గురించి అండి? యేసుక్రీస్తు వారి గురించి. ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు వారి భుజం మీదంట రాజ్యభారముండును. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు. ఆయన ఎవరు? ఆలోచనకర్త. ఆయన ఎవరు? బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు యేసుక్రీస్తు వారు దేవుడు. ఆయనకి సమాధానకర్త అని పేరు పెట్టబడి అని స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మనం గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే, మనకి బైబిల్ అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని తప్పుడు బోధన చేయడం కాదు, తప్పుడు మార్గాల్లోనే మనం నడవటం కాదు. కాబట్టి మనం గ్రహించాల్సిన ఒక సత్యం ఏంటంటే దేవుని బిడ్డారా, దేవుడు ఒక్కడే, కానీ తనను తాను ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉన్నాడు. ఆయన అదేవిధంగా కనబరుచుకున్నాడు కూడా. అందుకనే మనము తండ్రిని దేవునిగా బోధించడం వాక్యంలో చూస్తాం, కుమారుని దేవునిగా బోధించడం సంబోధించడం వాక్యంలో చూస్తాం, పరిశుద్ధాత్మను దేవునిగా మరి వాక్యంలో బోధించడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక్కడే, 1 in being 3 in persons. ఆయన ఒక్కడే, కానీ ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు దేవుడు. ఆయన దైవత్వాన్ని కలిగి ఉన్నవాడు. ఆయన దైవత్వాన్ని కలిగి ఉన్నవాడు. అందుకని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా ఏం చెప్తాడంటే, సర్వాధికారం నేను కలిగి ఉన్నాను, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించదని చెప్పేసి అంటా ఉన్నాడు. మరలా తీర్పు తీర్చేది కూడా ఆయనే. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు దేవుడు. నా ప్రార్థన ఏంటంటే దేవుని బిడ్డలారా, మీరు క్రీస్తుని దేవునిగా తెలుసుకుని ఆయన కోసం జీవిస్తూ ఆయన మహిమ కోసం బ్రతకాలి అనే ఒక ప్రార్థన. నా యొక్క ఆలోచన అదే, నా యొక్క ఆశ అదే. దేవుడు మనందరినీ కూడా బలపరచును గాక. ఆయన మనం గ్రహించి ఆయన మనం అర్థం చేసుకుని ఆయన కోసం మనం జీవించుదాం. థ్యాంక్ యూ.